నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. ఈ వాక్యం అపోస్తలుడైన పౌలు తన జీవిత అనుభవం నుంచి చెప్పిన గొప్ప సాక్ష్యం. ఆయన సుఖంగా ఉన్న కాలంలో మాత్రమే కాదు, ఆయనకు కష్టాలు వచ్చినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, ఆకలి బాధల మధ్య కూడా క్రీస్తు తనకు బలమని ప్రకటించాడు. నేను సమస్తమును చేయగలను అనే మాట మన స్వంత శక్తిని గురించి కాదు, కానీ యేసుక్రీస్తు ఇచ్చే బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు వస్తాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిడిలు, నిరాశలు మనలను బలహీనలను చేయవచ్చు. కానీ యేసుక్రీస్తు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరి వారం కాదు. ఆయన మనకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సహనాన్ని, విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా మీ బలహీనతలను ప్రభుకు అప్పగించండి. ఆయన బలపరిచినప్పుడు మనకు అసాధ్యమైనదిగా కనిపించేది కూడా సాధ్యమవుతుంది. మన విజయానికి కారణం మన సామర్థ్యం కాదు, మనలో పనిచేసే క్రీస్తు శక్తి. ప్రియ పరలోకపు తండ్రి, నన్ను బలపరచువాడవైన యేసు క్రీస్తుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. నా బలహీనతలో నీ బలాన్ని అనుభవించినట్లు నన్ను నడిపించండి. భయాన్ని తొలగించి విశ్వాసంతో ముందుకు సాగడానికి ధైర్యాన్ని అనుగ్రహించండి. ప్రతి పరీక్షలో, ప్రతి సవాల్లో నీవే నా ఆశ్రయమని గుర్తుంచుకొని జీవించినట్లు కృప చూపించండి. నా జీవితం అంతా మీ మహిమకై ఉపయోగపడినట్లు నన్ను బలపరచమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.